మావాలలో 181 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దవాళ్ల కోసం రిజిస్ట్రేషన్ చేశారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆదిలాబాద్ నడిబొడ్డున ఉన్న కుమ్రం భీం కాలనీలో 1000 మంది ఆదివాసీ తెగల నివాసానికి సంబంధించి సమస్య ఉందన్నారు. ఈ భూమిలో ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయంటున్నారని, ప్రభుత్వం వారిని పిలిచి మాట్లాడితే సమస్య తీరుతుందని చెప్పారు. ఇక్కడ ఆదివాసీల కోసం ప్రభుత్వం ఏమీ చేయటం లేదన్నారు కవిత. మనందరూ కూడా అక్కడ ఎప్పటి నుంచో కబ్జాలో ఉన్నారు. సరే, ప్రభుత్వం దాని మీద ముందడుగేస్తలేదు, అందులో ప్రైవేట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు. ఇబ్బంది లేదు, అది ఏదున్నా వాళ్ళని పిలిచి మాట్లాడితే సాల్వ్ అయ్యేటటువంటి సమస్య. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఈ మావల అనేటటువంటి కొత్త మండలం చేసుకున్నాం. ఆ మావలలో ఒక 181 ఎకరాలు ప్రభుత్వం భూమి కబ్జా ఉన్నది, మంచిగా బాజాబ్తా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వెనుక ఉన్నదందరూ పెద్ద పెద్ద నాయకులే. నేను వ్యక్తుల పేర్లు చెప్పదలుచుకోలేదు, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపుతాను. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి 181 ఎకరాల భూమిని మీరు బాజాబ్తాగా దర్జాగా పెద్దోళ్ళ కోసం రిజిస్ట్రేషన్ చేసి చేయగలిగితే, మరి పేదవాళ్ళు 1000 మంది, ఇండ్లు లేవు, స్కూల్ లేదు, లైట్ లేదు, నీళ్లు లేదు, దారుణమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఆదివాసీల కోసం ఎందుకు ఒక అడుగు ముందుకు వేస్తలేదు? ఎందుకు మీకు పెద్ద మనసు వస్తలేదు? ఎందుకు వారికి రిజిస్ట్రేషన్ చేస్తలేరని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. 1000 మంది